రాష్ట్ర తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈ నెల 30వ పదవి విరమణ చేస్తుండటంతో నూతన సీఎస్గా రామకృష్ణారావును నియమించారు. రామకృష్ణారావు 1991 ఐఏఎస్ బ్యాచ్కు చెందినవారు కాగా ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్గా అదనపు బాధ్యతల్లో రామకృష్ణారావు కొనసాగనున్నారు. రాష్ట్ర తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేస్తుండటంతో నూతన సీఎస్గా రామకృష్ణారావును నియమించారు. రామకృష్ణారావు 1991 ఐఏఎస్ బ్యాచ్కు చెందినవారు కాగా ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్గా అదనపు బాధ్యతల్లో రామకృష్ణారావు కొనసాగనున్నారు. రాష్ట్ర తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేస్తుండటంతో నూతన సీఎస్గా రామకృష్ణారావును నియమించారు. రామకృష్ణారావు 1991 ఐఏఎస్ బ్యాచ్కు చెందినవారు కాగా ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్గా అదనపు బాధ్యతల్లో రామకృష్ణారావు కొనసాగనున్నారు. రాష్ట్ర తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈ నెల 30న పదవి విరమణ చేస్తుండటంతో నూతన సీఎస్గా రామకృష్ణారావును నియమించారు. రామకృష్ణారావు 1991 ఐఏఎస్ బ్యాచ్కు చెందినవారు కాగా ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. సీఎస్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్థిక శాఖ ప్రస్తుత కాంగ్రెస్, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలలో కలిపి 10 బడ్జెట్లు రూపొందించిన అనుభవం రామకృష్ణారావుకు ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత, నియంత్రణ పెంపొందించడంలో రామకృష్ణారావు కృషి ఉంది. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈ నెల 30న పదవి విరమణ చేస్తుండటంతో నూతన సీఎస్గా రామకృష్ణారావును నియమించారు. రామకృష్ణారావు 1991 ఐఏఎస్ బ్యాచ్కు చెందినవారు కాగా ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. సీఎస్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్థిక శాఖ ప్రస్తుత కాంగ్రెస్, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలలో కలిపి 10 బడ్జెట్లు రూపొందించిన అనుభవం రామకృష్ణారావుకు ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత, నియంత్రణ పెంపొందించడంలో రామకృష్ణారావు కృషి ఉంది.